హాయ్. ఇప్పుడు చిగురుతో గుత్తొంకాయ. ఎందుకంటే గుత్తొంకాయ చేయాలంటే చింతపండు నానబెట్టాలి, శనక్కాయలు వేయించి పెట్టుకోవాలి. అయ్యో ఇవన్నీ చేయలేదే, తొందరగా వంకాయ కూర చేయాలంటే ఎట్లా అని అనుకుంటే ఇప్పుడు నా స్టైల్లో చేయండి, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు వంకాయ తాలింపు, వంకాయ పచ్చడి ఇటువంటివన్నీ చేసి ఉంటారు కదా, ఇది కూడా చిగురుతో వంకాయ చేస్తే ఎలా టేస్ట్ వస్తుందో చూడండి. ముందుగా పెనంలో పోపు పెట్టుకున్నాను. అమ్మో, ఆవాలు వేసేసాను. దీనికి అసలే కోపం ఎక్కువ, చిటిచిటా అంటుంటాయి. ధనియాలు, జీలకర్ర, ఉప్పు, తగినంత కారం, కొబ్బరి. మీరు ఇందులో పచ్చి కొబ్బరినా వేసుకోవచ్చు అప్పటికప్పుడు తినేపాటైతే. అదే కొద్దిగా సాయంత్రం వరకు అట్లా రెండు పూట్లకు 3 పూట్లకు రావాలంటే మాత్రం ఒట్టి కొబ్బరి వేసుకోవాలి. చిగురు నేను 10 వంకాయలు తీసుకున్నాను. అది 10 వంకాయలకు తగ్గట్టు చిగురు, ఆనియన్ పేస్ట్.